హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ చందన. ఇవాళ అంటే ఒక 2-3 డేస్ మొత్తం కలిపి షూట్ చేసిన వీడియో అనమాట. సో ఆ రోజైతే మార్నింగ్ మాకు కరెంట్ పోయింది. అక్కకి పెద్ద పాపకి స్కూల్ ఉండే. సో మిల్క్ ప్యాకెట్ కోసమని 6 ఫ్లోర్స్ స్టెప్స్ నుంచి దిగేసరికి అబ్బా అనిపించింది అనమాట. సో కరెంట్ లేదు ఇక్కడ. కరెంట్ ఉంటే మంచిగా లిఫ్ట్లో దిగేసి వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట. సో కరెంట్ లేదు కాబట్టి ఇంకా అలా స్టెప్స్ దిగేసి వెళ్ళాము. ఇప్పుడు జస్ట్ నార్మల్గా నేను వాక్ చేస్తున్నా, అదే తీసాను అనమాట. సో మనకి ఎదురుగా అంటే అక్కడ డివైడర్ నుంచి ఇటు లెఫ్ట్ తీసుకొని మళ్ళీ రైట్ తీసుకుంటే షాప్ వస్తుంది అనమాట. ఇక్కడ బర్డ్స్ విషయంలో ఎంత మంచిగా తిరుగుతున్నాయో. నేను అంటే మనుషులు నడుస్తుంటే కూడా ఫాస్ట్గా పోవట్లేవు, అవి చిన్నగా. నేను నడుస్తున్న కొద్దీ అది ఇంకా అదే మోషన్లో పోతుంది కానీ ఫాస్ట్ అనేది పోవట్లేదు అనమాట. సో ఫైనల్గా షాప్కి అయితే వచ్చేసాను. మిల్క్ ప్యాకెట్ అండ్ కర్డ్ తీసేసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నా. అబ్బాయి కరెంట్ లేకపోతే దిగడం అంటే స్టెప్స్ దిగడం ఓకే, కానీ అబ్బా స్టెప్స్ ఎక్కడం అంటేనే చాలా అంటే లిఫ్ట్లో ఎక్కిది అలవాటు అయిపోయింది అనుకోండి. మళ్ళీ 6 ఫ్లోర్స్ కాబట్టి కొంచెం అమ్మ అనిపించింది. సో ఫైనల్గా అయితే ఇంకా నేను తీసేసుకొని ఇంటికి వెళ్ళిపోయా. ఇంక ఇది అదే రోజు మధ్యాహ్నం అనమాట. సో అప్పటికి అంటే కరెంట్ వచ్చేసిందిలేండి. సో ఇంకా లెఫ్ట్లో మళ్ళీ కిందికి వచ్చేసి పెద్దది స్కూల్ నుంచి వస్తుంది కదా 12:30కి. సో దాన్ని తీసుకురావడానికని దాన్ని తీసుకొని కిందికి వచ్చాను. అది నడవడం ఏంటో కానీ ఇటురికి అటురికి అలా పట్టుకునే సరిపోతుంది. మళ్ళీ చూసి ఇలా చేయి పట్టుకున్నాను, వదిలించుకొని అట్లా ఉరుకుతుంది అనమాట. అక్కడ ఇంకా ఫ్రెండ్ వస్తుంటే తన కోసం వెళ్ళింది. ఇప్పుడు వచ్చి ఇక్కడ కూర్చొని ఇంకా ముచ్చట పెడతాం అనమాట, అది పెద్దది వచ్చేదాకా. వీళ్ళ బాబు కూడా అంటే సేమ్ స్కూల్ కానీ వేరే బ్రాంచెస్ అనమాట. సో ఇంకా వాళ్ళ బాబు వచ్చేవరకు అట్లనే కూర్చొని ఇంకెవరింటికి వాళ్ళం వెళ్ళిపోతాము. అంటే పిల్లలు కూడా కాసేపు అన్నా ఆడుకుంటారు కదా, అట్లా బయట అన్నట్టు తీసుకొస్తాము. అంటే నేను వచ్చినా తీసుకొస్తా, మా ఆయన వచ్చినా తీసుకొస్తాడు పాపని, అంటే చిన్నదాన్ని కూడా అనమాట. సో ఫైనల్గా వచ్చేసారు. ఇక్కడైతే ఒక మంచి టిప్ అనమాట. మనం అలా స్టీల్వి అలా కొనుక్కున్నప్పుడు స్టిక్కర్లు ఇలా తీస్తే అంత గమ్ అవుతాయి కదా, అట్లా అవ్వకుండా ఉండడానికి కొంచెం దాన్ని అట్లా వెయిట్ చేసేసి నైఫ్తో ఇట్లా జస్ట్ అలా లేపితే కొంచెం లేయర్లా ఇట్లా లేస్తుంది కదా, దాన్ని పట్టుకొని బీకేస్తే మొత్తం నీట్గా పోతుంది అనమాట. జస్ట్ ఒకసారి నార్మల్గా సోప్తో వాష్ చేసేసుకుంటే చాలా క్లీన్గా ఉంటుంది. చూసారు కదా ఎంత నీట్గా పోయిందో. సో అదనమాట టిప్పు. అంటే చాలామందికి తెలిసి ఉండొచ్చు, ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా తెలియకపోతే యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను తీసాను. సో అలా వచ్చింది రిజల్ట్. అయితే చాలా క్లీన్ అయిపోయింది అనమాట. అంటే గమ్ కూడా లేదు, అంటే బంక ఉంటుంది కదా తీసేసినాక, అదేం లేదనమాట. సో ఇక్కడైతే ఎగ్ పచ్చడి టేస్ట్ మాత్రం అసలు ఫిష్ లాగా ఉందన్నమాట. సో ఇది ఆ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇంక ఇక్కడైతే ఇది ఇంకొక రోజు అనమాట. అన్నీ అంటే ఒక 3-4 డేస్ కలిపి అనమాట ఇదంతా. సో ఇక్కడైతే నేను ఇందాక ఏవే లిక్విడ్ చూపించాను కదా, అది మన రాగి బిందెలు అవి తోముకోవడానికని నేను లెమన్స్తో చేశాను లిక్విడ్. రాగి అయితే అసలు చాలా క్లీన్ అవుతాయండి. అసలు జస్ట్ ఇట్లా వాటర్ పోయగానే అట్లా క్లీన్ అయిపోద్ది అనమాట. సో మొత్తానికైతే దేవుడి సామాన్ అంతా అలా తోముకుంటున్నాను. అంటే మళ్ళీ సోపు స్క్రబ్బరు బోలేదు అనుకున్నారు, కాదు నేను దేవుడికి సపరేట్ పెట్టుకుంటాను. అంటే సోప్ అండ్ స్క్రబ్బర్ కూడా సపరేట్గా పెట్టుకుంటాను అనమాట దేవుడికి. సో ఆ వాటర్ పోసి కాసేపు అలా అయిన తర్వాత మళ్ళీ సోప్ పెట్టేసి తోముకున్నాను. అది కడుక్కున్నాక కూడా మళ్ళీ నేను సామాన్ అంతా చేసుకుంటాను అనమాట, తడిగా లేకుండా. మళ్ళీ తడిగా ఉంటే అంత మరకలు అవుతాయి కాబట్టి నేను తడి లేకుండా చేసుకొని పక్కన పెట్టేస్తా. అంటే రేపు పూజ అనుకోండి, ఇవాళ మంగళవారం అలాంటివి ఏవి లేకుండా కొంచెం మంచి రోజు అయితే నేను ముందు రోజు నైట్ అట్లా తోమేసి పెట్టుకుంటాను అనమాట. ఒకవేళ టైం లేదంటే ఆ రోజు ఇలాగ పొద్దున్నే తోమేసుకొని మళ్ళీ దీపాలకి ఇట్లా పెట్టుకుంటాను అనమాట. సో అదనమాట. నేను ఈ డేవి లిక్విడ్ చూడండి, నేను రాగి బిందెల కోసం అని చెప్పి చేశాను. చాలా అంటే చాలా క్లీన్ అవుతుంది. నేను అది కూడా వీలైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. 2 పార్ట్స్ కింద చేశాను. అంటే ఫస్ట్ పార్ట్లో మొత్తం అంటే నార్మల్గా రిజల్ట్ ఎట్టుంటుందా అని చెప్పి చూపించాను. సెకండ్ పార్ట్లో వచ్చేసి అసలు ఆ లిక్విడ్ ఎలా చేయాలా అని చెప్పి చేశాను అనమాట. అయితే ఈ లెమన్స్ ఇక్కడ మనకి హైదరాబాద్లో ఫుల్ కాస్ట్ కాబట్టి వాటిని దరియదు కదా, అంటే ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాలండి. అయినా కూడా ఇంకా బాగా పండిపోతున్నాయి, ఇంకా స్మెల్ వచ్చేస్తాయి. ఇక 2-3 డేస్ అయితే ఖరాబ్ అవుతాయి అనే మూమెంట్లో నేను ఇంకా అన్నీ కట్ చేసి అలా ఉడకబెట్టేసుకుని లిక్విడ్ చేస్తాను అనమాట. అది
ఆ ఒక పేస్ట్ కూడా చేసా, అంటే లెమన్ ఉడకబెట్టినాక పీసెస్ ఉంటాయి కదా, అది కూడా మిక్సీ పట్టేసుకొని ఫస్ట్ దాన్ని యూజ్ చేసుకోవాలి, లేదంటే తొందరగా బూజు వచ్చేస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కానీ ఇంకా అది కూడా ఫ్రిడ్జ్లో పెడితే ఆయన ఊరుకోరు, అందుకని చెప్పి ఫస్ట్ అది కంప్లీట్ చేసిన తర్వాత నేను లిక్విడ్ యూజ్ చేస్తాను అనమాట. లిక్విడ్ అయితే ఒక 3-4 months అయినా పాడవదు బయట ఉంటే. సో అదన్నమాట, నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ కావాలి అని అంటే మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి ఒకసారి. ఇంక ఇక్కడైతే మీకు మంచిగా పికాక్స్ చూపిస్తాను చూడండి. అవి కదులుతూ ఉంటవి, ఇలా రెక్కలు కొట్టుకుంటాయి చూడండి. అప్పుడు మీకు అర్థమైతే అడు ఉన్నాయా లేవా అని చెప్పి. జూమ్ చేస్తున్నా కానీ అంత క్లారిటీగా అనిపించట్లేదు, కానీ లైవ్గా చూస్తేనైతే అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. అంటే నా మనసు బాగోకపోయినా కొంచెం బాధ ఏదో ఫీలింగ్ లాగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అలాంటప్పుడు నేను మంచిగా ఇంటి దగ్గర కూర్చొని చూస్తాను అన్నమాట బయటికి అలాగా. సో ఇంక ఇక్కడైతే మా పెద్దదానికి హోంవర్క్ చేయించుకుంటూ నేను ఇంకా బట్టలు మడత పెడుతున్నా. అంటే 2 పనులు ఒకేసారి అయిపోతాయి కదా, వాళ్ళు గంటలు రాస్తారు కాబట్టి ఇంకో పక్కన మడత పెట్టుకుంటూ ఆ పక్కన హోంవర్క్ చేపిస్తున్నా. కానీ చాలా నీట్గా రాస్తాను. నాకు ప్లస్ పాయింట్ అయితే అదే, అంటే కొంచెం అటు ఇటు అయినా వల్ల రబ్ చేసి నీట్గా రాసుకుంటుంది, ఒకే ఇంట్రెస్ట్ అవుతుంది. ఇంకా పిల్లలు అన్నాక అల్లరి కామన్ కదా, అల్లరి చేసినా సరే హోంవర్క్ అయితే మంచిగానే చేసుకుంటారు అనమాట. ఇంక ఇక్కడ మా చిన్న అమ్మాయి గారు లేచి వచ్చి మీద కూర్చుంది, బట్టలు మడత పెట్టాలి లేవే అంటే అది లేస్తలేదు. సో ఇంక ఇక్కడ హాయ్ చెప్పను అంటుందన్నమాట. అంటే ఇంకా పక్కన వేరే వాయిస్ నాయిస్గా ఉంటే నేను ఇంకా అది తీయలేదన్నమాట వీడియో, అంటే వాళ్ళ ఓన్ వాయిస్ పెట్టలేదు. ఇంక ఇక్కడేమో ఇక చెప్పాను కదా, హోంవర్క్ అయితే చాలా నీట్గా చేస్తుంది. కొంచెం అటు ఇటు అయినా కూడా రబ్ చేసి మళ్ళీ రాస్తుంది అనమాట. సో అలాగా హోంవర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆ కేఈసి అంటే కే ఫర్ ఈ ఫర్ అట్లా చెప్తా ఉండే. అక్కడేమో డ్రాయింగ్ వేసారు పక్క పేజ్లో, క్యాండిల్, కైట్, సంథింగ్ ఇంకేదేదో వేసారనమాట. సో ఫైనల్గా హోంవర్క్ అయిపోయింది. ఇంక ఇక్కడేమో మా ముందు హ్యాపీగా ఉంటాడనమాట కుక్కపిల్ల పప్పి. ఆ రోజు అక్క వాళ్ళు లేకుండే బయటకు వెళ్ళారు, కాసేపు చూడరా అని అంటే వీళ్ళు దాంతోనే ఆడుతూ ఉన్నారు. సో అది ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్రైడే, శ్రావణ మాసం ఫ్రైడే అనమాట, మొన్న రీసెంట్గా. సో నేనైతే ఇలా ముగ్గులు వేసుకున్నాను అనమాట, కడపనల్లా బుదించుకున్నాను. ఇంకా ఆ రోజు మళ్ళీ ఏదావిధిగా దాన్ని తీసుకురావడానికి మళ్ళీ కిందికి వచ్చినాము పెద్దదాన్ని. సో అట్లా ఇంకా అది దునుకుతూ ఉంటే హాయ్ అంట, హాయ్ చెప్పండి. ఇంకా అలాగా తీసుకొని నడుచుకుంటూ వస్తున్నాము. ఇంకా ఈడికి వచ్చినాక నాకు ఒక్క దగ్గర కూర్చోదబ్బా, ఇటురికి అటురికి వెహికల్స్ వస్తూ ఉంటాయి. ఎంత జాగ్రత్త పెట్టుకున్నా కూడా చెయ్యి వదిలేసుకొని మరీ ఉరుకుతారు కదా పిల్లలు అంటేనే అంత. నాకు ఈ వాక్ ఇష్టం అనమాట. ఇట్లా అంటే 2 పిల్లలు ఇంకా పెద్దది కూడా ఉంటే మంచిగా ముగ్గురం ఇట్లా కలిసి నడుస్తూ ఉంటే వీడియో తీస్తూ ఉంటే ఎక్కువగా నాకు ఇలా చాలా ఇష్టము. అదేంటో తెలీదు, బట్ నాకు ఇష్టం అంతే అది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఇట్లా చిన్నగా స్టిక్కర్ యాడ్ చేశాను అనమాట. మన దేవుడి ఫోటో పైన ఏమో వెంకటేశ్వర స్వామిని పెట్టుకున్నాను, అది కూడా కొత్తగా వచ్చింది. శ్రావణ శుక్రవారం రోజే పెట్టుకున్నాను అనమాట, సాటర్డే పెట్టుకున్నా ఇది. ఆ స్టిక్కర్స్ ఏమో మనం ఇట్లా దర్వాజాకి పెట్టుకోవడానికి తెచ్చుకుంటాం కదా, అయితే అది దారాలు తెగిపోయినాయి అనమాట, అటు ఇటు కట్టడానికి ఏం లేకుండే. సో నేను ఇంకా దాన్ని ఇట్లా చెక్కకు పెడితే మంచిగా అంటే ఒక ఫీలింగ్ వస్తుంది కదా, గుడ్ వైబ్ అని చెప్పి అట్లా పెట్టేసుకున్నాను. ఇంకా వెంకటేశ్వర స్వామి ఫోటో ఏమో మా పక్కన అక్క వాళ్ళు తిరుపతి వెళ్తే తీసుకొచ్చారు నా కోసం అక్కడి నుంచి. సో అదన్నమాట. అండ్ ఇంక ఇక్కడేమో నేను ఆ రోజు పొద్దున స్క్రోల్ చేస్తూ ఉంటే నాకు ఈ ముగ్గు అనిపించింది ఒకరోజు. అరే ఇదేదో బాగుంది కదా, ట్రై చేద్దాం అన్నట్టు. అంటే 8 చుక్కలు 2 వరుసలు 2 వచ్చే వరకు నాకు మెలక ముగ్గులు అంటే చాలా ఇష్టం. సో నేను చూడగానే నాకు నచ్చిందని చెప్పి నేను ఇంక ఇక్కడ ట్రై చేశాను. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, ఒకసారి అయితే ట్రై చేయండి. ముగ్గు చాలా బాగా వచ్చింది, అంటే నీట్గా ఉంటాయి మలక ముగ్గులు అయితే. నాకు ఇష్టం, అదేంటో తెలియదు కానీ చాలా బాగుంటాయి. సో మీకు కనుక నాకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఫైనల్గానైతే నేను అలాగా బార్డర్లు కూడా వేసేసాను అనమాట. అంటే నార్మల్గా ఉన్న ముగ్గుకి అటు ఇటు ఇట్లా 4 sides డిజైన్స్ వేసేసి మళ్ళీ బార్డర్కి వేసాను అనమాట. సో ఇలాగ ఫైనల్గానైతే ఇట్లా వేసేసుకున్నా. ఇటు పక్కనే కూడా ఇంకో చిన్న ముగ్గు కూడా వేస్తా, 2 ముగ్గులు వేసుకుంటా. సో అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye, see you in next video.